గుడ్ మార్నింగ్ అండి, అందరికీ స్వాగతం. మరి విక్రమాదిత్యుడి గురించి చెప్పాను నిన్న. ఇవాళ ఎపిసోడ్ 2లో మనకి రాజా విక్రమాదిత్యుడి ఆస్థానంలో ఉన్న గొప్ప గుణవంతుల గురించి కొంచెం చెప్తాను. ఆయన సభలో 9 మంది మహాపండితులు ఉండేవారు. వీళ్ళను నవరత్నాలు అనేవారు. వీళ్ళంతా కూడా జ్ఞానము, కళలు, విజ్ఞాన శాస్త్రంలో మహానుభావులు. మొదటి రత్నం ఎవరంటే కాళిదాస్ అని చెప్పొచ్చు, గొప్ప కవి. ఆయన ఆ విజ్ఞాన శాకుంతలము, మేఘ సందేశం లాంటి అద్భుతమైన కావ్యాలు రాశారు. రెండో రత్నం వరాహమిహిరుడి, నా జ్యోతిష శాస్త్రజ్ఞుడు. ఆయన నక్షత్రాలు, గ్రహాల గురించి ఎంతో అధ్యయనం చేశారు. అలాగే మూడో రత్నం ధన్వంతరి, ఇతను వైద్యశాస్త్ర నిపుణుడు, ఆయుర్వేదానికి పునాది వేసిన వాడిగా గుర్తింపు పొందారు. ఇంకా పంచశిఖ, తర్వాత ఖండాపర, శంఖు, అమరసింహుడు, గణక, ఇలా ఒక 9 మంది ఉన్నారు. వీళ్ళ వల్ల విక్రమాదిత్యుడు రాజ్యం జ్ఞానభరితమైనటువంటి అదిగా తయారైంది. విక్రమాదిత్యుడు ఎలా పరిపాలన చేసేవాడంటే, ఒక రాజు అంటే కేవలం సింహాసనం మీద కూర్చోవడమే కాదు, ప్రజల పట్ల ఒక బాధ్యతతో ఉండాలి అని ఆ రకంగా ఉండేవాడు. ధైర్యంగా, న్యాయంగా ఉండేవాడు. విక్రమాదిత్యుడు ప్రజల బాధలను నేరుగా విని వాటి పరిష్కారాలు చెప్తూ ఉండేవాడు. ఆయన పాలనలో అన్ని వర్గాల వరకు సమానమైన న్యాయం ఉండేది. ధనికుడైనా పేదవాడైనా ఒకటే తీర్పు ఉండేది. ఆయన చెప్పే తీర్పులో నిస్సందేహంగా ధర్మం అనేది ఉండేది. ఎటు ధర్మం ఉంటే అటు తీర్పు చెప్పేవాడు. మరిన్ని వివరాలు రేపటి ఎపిసోడ్లో చెప్పుకుందాం.